ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావవతు సహనో భునక్తు సహ వీర్యౌ కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే మాతాజీ, అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. ఈరోజు మనం వేదాంత దర్శనంలోని ద్వితీయ అధ్యాయంలోని తృతీయ పాదమును ప్రారంభించుకుందాం. నా వియ దశ్రుతేహే అనగా ఈ ఆకాశతత్వము బ్రహ్మ నుండి ఉత్పన్నమైనట్టుగా వినబడింది అంటాడు. సదైవ సౌమ్యేద్ అగ్రమాసీత్. ఎందుకంటే ఆకాశమును మనం ప్రవాహ నిత్యం అంటున్నాము. మరి ఈ ప్రళయము అంటే కార్యరూప జగత్తునకు పూర్వం బ్రహ్మ ఉన్నాడు. ఆ బ్రహ్మ నుండే ఆకాశము ఉత్పన్నమైనదని వేదాంతకారుడు అంటున్నాడా అంటే కాదు అని చెప్తున్నాడు. వేదాంతకారుడు దేని నుండి ఏది కూడా పుట్టలేదు అనగా బ్రహ్మ నుండి జీవుడు పుట్టలేదు, అలాగే బ్రహ్మ నుండి ఆకాశతత్వం కూడా పుట్టలేదు. ఒకటి గుర్తుంచుకోండి, బ్రహ్మ నుండి ఈ జగత్తున అగుపడుతున్న ఏ పదార్థము కూడా బ్రహ్మ నుండి పుట్టలే. అది జీవాత్మలు కానివ్వండి, కార్యరూప జగత్తు కానివ్వండి. బ్రహ్మ ఒక నియామకుడు, రాజు, విభువు, ప్రకాశకుడు, కర్మఫల ప్రదాత, సృష్టి స్థితిలయ కారకుడు. అది మనం తెలుసుకోవాలి. అస్థితు, మరి ఆకాశము కూడా బ్రహ్మ వలన పుట్టలేదా లేదా వేదాంతకారుడు అలాగే అనుకుంటున్నాడా అని అంటూ తైత్తరీయ ఉపనిషత్తునందు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ తస్మాత్ ఆత్మనః ఆకాశః సంభూతః. తస్మాత్, ఇక్కడ తస్మాత్ అంటే దాని నుండి. దేని నుండి? సత్వ, రజస్సు, తమస్సు అనే పరమాణువుల నుండి, ప్రకృతి నుండి ఆకాశం ఏర్పడింది. లేదా పంచ తన్మాత్రల నుండి ఆకాశం ఏర్పడింది. కానీ తస్మాత్ అనే పదమునకు కొంతమంది ఏమని వ్యాఖ్యానం చేశారు? బ్రహ్మ అని తీసుకున్నారు. అర్థమైందా? తస్మాత్ దాని నుండి, అతని నుండి అని అర్థం తీశారు. అర్థం తీసుకోవాల్సిందేంటి? దాని నుండి. దేని నుండి? పంచ తన్మాత్రల నుండి ఈ పంచభూతాలు ఏర్పడినవి. అందులో ఆకాశాత్ వాయు, ముందు ఆకాశం ఏర్పడింది. ఆ తర్వాత ఏది ఏర్పడింది? వాయు. వాయువు నుండి ఏమి ఏర్పడింది? అగ్ని. అగ్ని తర్వాత ఏది ఏర్పడింది? జలము. జలం తర్వాత ఏది ఏర్పడింది? పృథివి. పృథివి. అంటే సూక్ష్మము నుండి స్థూలం. ముందు సూక్ష్మము, తర్వాత దానికంటే కొంచెం స్థూలం, మళ్ళీ దీనికంటే ఇంక కొంచెం స్థూలం, దీనికంటే ఇంకా కొంచెం స్థూలం. అందుకనే మనం ఉల్టా వస్తే పృథివీ అన్నింటికంటే స్థూలమైనది. పృథివీ తర్వాత సూక్ష్మమైనది ఏది? జలము. జలము కంటే సూక్ష్మమైనది అగ్ని. అగ్ని కంటే సూక్ష్మమైనది వాయువు. వాయువున కంటే సూక్ష్మమైనది ఆకాశం. ఆకాశమున కంటే సూక్ష్మమైనది జీవాత్మ. పంచ తన్మాత్రల కంటే సూక్ష్మమైనది మనసు. మహత్తత్వం. అహంకారం.
అహంకారం. పంచ తన్మాత్రలు దేని నుండి పుట్టినవి? అహంకారం. అహంకారం. అహంకారము కంటే సూక్ష్మమైనది మహాతత్వం. మహత్తత్వం. మహత్తత్వం. మహత్తత్వము కంటే సూక్ష్మమైనది రజతము గుణాలు. ప్రకృతి. ఎందుకు కంప్లీట్ అయిపోతున్నారు? ఇన్నిసార్లు రివిజన్ చేపిస్తా. మూల ప్రకృతి కంటే సూక్ష్మమైనది సత్వ పరమాణువులు, రజ పరమాణువులు, తమో తమో. పరమాణువు. అర్థమైందా? మళ్ళీ ఉల్టా వద్దా. సత్వ, రజ, తమస్సు అనే పరమాణువుల నుండి ఏం ఏర్పడింది? ప్రకృతి నుండి ఏం ఏర్పడింది? మహత్తత్వం నుండి ఏర్పడింది అహంకారం. అహంకారం నుండి ఏర్పడింది పంచ తన్మాత్రల నుండి పంచభూతాలు. పంచభూతాల నుండి ఆకాశం, వాయువు. వివిధ శరీరాలు. పంచభూతాల నుండి వివిధ శరీరాలు. ఎందుకు? నేను దీన్నే కింద మీద అడిగిన, దేనికంటే ఈ సూక్ష్మం అడగలేదు. మళ్ళీ రండి స్టార్టింగ్ నుండి. సత్వరజస్తమ పరమాణువులు ఒక చోట కలుపుతే ఏమైంది? ప్రకృతి. ప్రకృతి తర్వాత ప్రకృతి తర్వాత మహత్తత్వం. మహత్తత్వం తర్వాత అహంకారం తర్వాత తన్మాత్రల తర్వాత పంచభూతాలు. పంచభూతాల తర్వాత వివిధ శరీరాలు. జగత్తు వివిధ శరీరాలు. ఇంతే ప్రాసెస్. ఇక కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పుడు వెనక్కి వెళ్దాం. అర్థమైందా? బాగా క్వశ్చన్ మంచిగా అర్థం చేసుకోండి. పృథివీ కంటే సూక్ష్మమైనది జలం. విడదీస్తున్నాను ఇప్పుడు. అప్పుడేమో కంబైన్డ్ గా వచ్చా, ఇప్పుడు విడివిడిగా వెళ్తున్నా. పృథివీ కంటే సూక్ష్మమైనది జలం. జలం కంటే సూక్ష్మమైనది అగ్ని. అగ్ని కంటే సూక్ష్మమైనది వాయువు కంటే సూక్ష్మమైనది ఆకాశం. ఆకాశం కంటే సూక్ష్మమైనవి పంచతన్మాత్ర. పంచ తన్మాత్రల కంటే సూక్ష్మమైనది అహంకారం. అహంకారం కంటే సూక్ష్మమైనది మహత్తత్వం. మహత్తత్వము కంటే సూక్ష్మమైనది ప్రకృతి. అర్థమైందా? ప్రకృతి కంటే సూక్ష్మమైనవి పరమాణు. తమో పరమాణువులు, సత్వ పరమాణువు. అర్థమైందా? ఈ పరమాణువుల నుండి కలయికతో ఇదంతా ఏర్పడుతుంది. అంతేగాని ఈ ముద్ద ఎవరు చేస్తారు, ఇది ఎవరు కలిపారు అంటే బ్రహ్మ. ఉదాహరణకి మనం ఇంట్లో గోధుమ రొట్టె చెయ్యాలి అంటే, గోధుమ రొట్టె చెయ్యాలి అంటే అక్కడ చైతన్యకర్త ఉండాలి. ఉంటేనే గోధుమ రొట్టె అవుతుంది. ఇవాళ మిషన్స్ వచ్చేసినాయి. ఏది వచ్చినా బటన్ ఆన్ చేసేవాడైతే ఉండాలి. అలాగే ఈ బ్రహ్మాండానికి అధిపతి ఒకరున్నారు, ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఇంట్లో కూడా ముగ్గురు అత్తలు ఉన్నారు అనుకోండి. ఆ వండే ఇంట్లో ముగ్గురు అత్తలతో రాజ్యం వెళ్తే అక్కడ వ్యవస్థ సరిగ్గా ఉంటదంటారా మీరు? ఉండదు. ఎందుకు? ఒక ఆమె సొరకాయ కూర చేయమంటది, ఇంకొక ఆమె ముగ్గురు ఒకే రకంగా చెప్పరు. ఇంట్లో వ్యవస్థ ఏమవుతుంది? తలకిందులు అవుతుంది. అలాగే ఈ కార్యరూప జగత్తంతా కూడా ఒక్కని ఆధీనంలోనే ఉంది. ఎవరతను? పరమాత్ముడు. అర్థమైందా? బ్రహ్మ ఆధీనములో ఈ జగత్తు ఉంది. అంతేకాని ఈ జగత్తు బ్రహ్మ నుండి పుట్టలేదు. ఇది ఈ విషయాన్ని జీర్ణించుకోవాలన్నా, ఇప్పుడు ఈ ఆకాశాద్ వాయువు అంటే పంచమి విభక్తి తీసుకుంటారు. ఆకాశము నుండి వాయువు పుట్టింది, వాయువు నుండి వాయోహో అగ్ని, అగ్ని నుండి జలం, జలము నుండి పృథివీ, పృథివీ నుండి అన్నాదులు, అన్నాదుల నుండి రేతస్సు, రేతస్సు నుండి వీర్యము, వీర్యము నుండి శరీరం. అయితే ఇక్కడ వరకు
అందరు గురువులు చెప్పేది ఒకటే. ఎక్కడ పంచభూతాల నుండి అన్నాదులు, అన్నాదుల నుండి రేతస్సు, రేతస్సు నుండి వీర్యం, వీర్యము నుండి వివిధ శరీరాలు. ఇక్కడ గురువులందరూ సరిగ్గానే చెప్తున్నారు. కానీ ఎక్కడైతే ఆకాశాత్ తస్మాత్, తస్మాత్ అన్నప్పుడు వైదికులేమో ప్రకృతి అని తీసుకుంటారు. ఇంకొంతమంది గురువులు తస్మాత్ అంటే దేని నుండి తీసుకున్నారు? ఆకాశం నుండి తీసుకుంటారు. ఎవరి నుండి తీసుకున్నారు? తస్మాత్ అన్నప్పుడు బ్రహ్మ నుండి, పరమాత్మ నుండి తీసుకుంటారు, అంతే. అందువలనే వాళ్ళ యొక్క సిద్ధాంతము, వైదిక సిద్ధాంతము ఖండితం అవుతుంది. వాళ్ళు ఏమంటారంటే, సాలెపురుగు ఎలా మొత్తం తన శరీరం నుండి దారం విడుదల చేసి అది అందులోనే నివసించి మళ్ళీ అది అందులోనే మునిగిపోతుంది, అటులనే ఈ కార్యరూప జగత్తంతా బ్రహ్మ నుండే వచ్చింది. మళ్ళీ ప్రళయములో ఒక పెద్ద నోరు తెరిచి ఇవన్నీ లోపలికి వెళ్ళినట్టుగా చూపిస్తారు. కానీ నిజంగా అక్కడ మీరు గమనించిన ఆ సర్పమును మీరు తీసుకున్నా మింగినట్టు ఉంది, కానీ అది పుట్టినట్టుగా లేదు కదా. సర్పము నోట్లో నుంచి బయటకు వస్తాం, సర్పం నోట్లోకి మళ్ళీ లోపలికెళ్తాం, వెళ్ళిపోతాం. అంటే అక్కడ సూక్ష్మంగా చూసినా పుట్టినట్టు లేదు. లోకమున సర్వ శరీరాదుల యొక్క శరీరాన్ని చూడండి, ఉత్పత్తి స్థానం వేరుగా ఉంది. శరీరాన్ని తీసుకుంటే ఆహారాది పదార్థాలు గ్రహించే స్థానం వేరుంది, ఉత్పత్తి స్థానం వేరుంది. కనుక బ్రహ్మ ఈ జగత్తునకు ఉత్పాదకుడు కాదు, బ్రహ్మ ఈ జగత్తునకు నియామకుడు. బాగా గుర్తుపెట్టుకోండి, బ్రహ్మ ఈ జగత్తునకు నియామకుడే, ఉత్పాదకుడు కాదు. కాదు. అలాగే జీవునకు కూడా పరమాత్ముడు నియామకుడే, ఉత్పాదకుడు కాదు. కాదు. అర్థమైందా? బ్రహ్మ జీవుల యొక్క కర్మ ఫలాలను అనుసరించి వివిధ శరీరాలను ప్రసాదిస్తాడు. ఆ శరీరాలను కూడా పరమాత్ముడు ఎందుకు ప్రసాదిస్తున్నాడు? జీవుని యొక్క అంతర్గతముగా అనేక కోరికలున్నవి. ఇప్పుడు సామాన్యంగా నన్ను కూడా కలుపుకోండి, వేరు చేయకండి. అమ్మ కోరికలు లేవేమో, అమ్మ అన్ని జయించిందేమో, అమ్మ గొప్పదన్న ఊహలోకి ఉండకండి. మనందరిలో కోరికలు ఉంటాయి. ఇప్పుడు ఒక వయసులో ఏమని కోరిక ఉంది? నాకు మంచి బిడ్డలు పుట్టాలని కోరిక ఉంటుంది. ఒక వివాహం అయ్యి ఒక 6 సంవత్సరాలైన దంపతులని చూస్తే వాళ్ళ తపనంతా దేని మీద ఉంటది? పిల్లల గురించే ఉంటుంది. పిల్లల గురించే ఉంటది. అంటే పిల్లలు పుట్టారు, ఇక కోరిక సమాప్తమైందా? చదువులో మొద్దుల తేలితే కష్టమే, అందవిహీనంగా పుట్టినా కష్టం. ఇక చదువులల్లో మంచిగా రూపురేఖలు బాగున్నాయి, చదువులో కూడా మంచిగా తేలిండ్రు, ఉద్యోగాలు వచ్చేసినాయి. అయిపోయిందా కోరిక? లేదు. ఏం కోరిక ఉంది ఇప్పుడు? వివాహాలు జరపాలి. పోనీ వివాహాలు అయిపోతాయి, అక్కడికి ఆగిపోతామా? ఆగిపోరు. మళ్ళీ ఆగదు. ఈ కోరికల వర్షం ఉంది. ఏంటి? మనము తల్లిదండ్రులం అవ్వాలి, మళ్ళీ మన సంతానము కూడా తల్లిదండ్రులు అవ్వాలి. ఇదే కోరిక ఉందా? నేను ఇంత కష్టపడి పెంచిన కాబట్టి ఈ గృహం అనే రాజ్యంలో నా అధికారమే ఉండాలి. అది కేవలం మన ఇంటి వరకే ఉండదు. ఆ రాజ్యము, ఆ పెత్తనము, ఆ సన్మానం అనే భావన మనకు ప్రతి ఒక్కరు నన్ను గౌరవించాలి, ప్రతి ఒక్కరు నన్ను గౌరవించాలి, ప్రతి ఒక్కరి దగ్గర నేనే నెగ్గాలి. ఈ భావన మనని ధర్మం వైపు నడిపిస్తుందా, అధర్మం వైపు నడిపిస్తుందా? మనకే అంతు చిక్కట్లేదు. అందుకని ఏమంటాడు? మీరు తస్మాత్
అంటే తస్మాత్ ఆకాశ, అక్కడే మీరు పొరపాటు పడ్డారు. అక్కడ తస్మాత్ అంటే ప్రకృతి, కానీ తస్మాత్ అంటే వీళ్ళేం తీసుకున్నారు? ఒక చోటనేమో జీవుణ్ణి తీసుకుంటారు, మరొక చోటనేమో పరమాత్మని బ్రహ్మని తీసుకుంటారు. కానీ నిజముగా బ్రహ్మ నుండి జీవుడు పుట్టలే, బ్రహ్మ నుండి ప్రకృతి పుట్టలే. ప్రకృతి పుట్టలే. అలాగే ఈ కార్యరూప జగత్తున జీవుడు అనేక యాతనలు పడుతున్నాడు. చాలా మంది అడుగుతారు, సరే శరీరం లభించింది, ఇక ఈ శరీరంలో సుఖ దుఃఖాలు ఉంటవి, సమాప్తం చేసుకుందాం, దీనికోసం ధ్యానము, సత్సంగము, స్వాధ్యాయము, దాన ధర్మాలు, యజ్ఞయాగాలు ఇవన్నీ ఎందుకు చెయ్యాలి? నిజంగా యజ్ఞయాగాదులు చేసిన, స్వాధ్యాయం చేసిన, దానం చేసిన, మనము దానం చేసిన కష్టాలు తొలగుతున్నాయా? కష్టాలు తొలగవు. కష్టాలు తొలగాలంటే పశుయోనిలోకి వెళ్ళాలి. మీరు గమనించుకోండి, మనం చేసిన పాపరూప కష్టాలు తొలగాలంటే ఎక్కడుండాలి? మనం పశుయోనిలోనే ఉండాలి. పశుయోనికి పోతేనే మన కర్మలు, మన పాపరూప కర్మ యొక్క కుప్ప తగ్గిపోతుంది. మానవ జన్మ ఎత్తినమంటే కర్మల కుప్ప పెరుగుతుంది. అది గుర్తు పెట్టుకోండి. పశుయోనిలోనేమో కర్మల కుప్ప తగ్గుతుంది. మానవ యోనికి వచ్చిన తర్వాత కర్మల యొక్క కుప్ప పెరుగుతుంది. మనం అనుకుంటున్నాం ఈ భూమి మీద చాలా చాలా అదృష్టమైన గొప్ప జన్మ, సర్వశ్రేష్టమైన జన్మ మానవ జన్మ అనుకుంటున్నాం. ఆ మానవ జన్మనే చాలా మనని పెద్ద భయంకరమైన బావిలోకి తోసేస్తుంది. పశ్వాది యోనిలోకి వెళ్ళినప్పుడు జీవుడు సేఫ్ సైడ్ పైకెక్కుతున్నాడు, గొప్ప వైపు వస్తున్నాడు. కానీ మానవ జన్మ ఎత్తిన తర్వాత మనం కర్మల కుప్ప పెంచుకుంటున్నాం. అందుకనే ఈ భ్రమలో ఉండకండి. నేను సత్సంగం చేస్తున్నా, నేను దానాలు చేస్తున్నా, నేను యజ్ఞయాగాదులు చేస్తున్నా, నేను మంచి పుస్తకం చదువుతున్నా, అబద్ధం ఆడను, నిజాయితీగా ఉన్నను, వేదోద్ధరణ చేస్తున్నా, ఈ కర్మలన్నీ కూడా మిమ్మల్ని మానవ జన్మ వైపు, దివ్య జన్మ వైపు నడిపిస్తున్నవి అంతే. అంతేగాని గతములో చేసిన పాప కర్మలైతే అవి మాత్రం అనుభవించవలసిందే. అవి మీ నుండి తొలగిపోవడానికి వీలు. అమ్మా, ఇప్పుడు మానవ జన్మ ఎత్తినం, నేను ధ్యానం చెయ్యా, నా కర్మ పెరుగుతుందా తగ్గుతుందా అంటే, ఎవరైతే ధ్యానం చెయ్యరో, ఎవరైతే సత్సంగానికి వెళ్ళరో, ఎవరైతే యజ్ఞరూప కార్యములు చెయ్యరో, నిజముగా వాళ్ళ యొక్క పాపరూప కుప్ప మాత్రమే పెరుగుతుంది. అదేంటమ్మా, నేను మాంసభక్షకురాల్ని కాదు, నేను ఎవరిని తిట్టలేదు, ఎవరి జోలికి పోలేదు, నేను ఎవరిని మోసం చెయ్యలేదు, ఎందుకు పెరుగుతుందని కూడా మీకు ప్రశ్న రావాలి. అమ్మ చెప్పింది కదా, విందాం. ఆ అమ్మ ఏది చెప్తే అది మీకు కూడా దేవుడు స్వయముగా బుద్ధి ఇచ్చిండు. మీరు అర్థం చేసుకోవాలి, మననం చేసుకోవాలి, ప్రశ్నించాలి. యజ్ఞాలు, దాన ధర్మాలు, సత్సంగము, స్వాధ్యాయము, ధ్యానము చెయ్యకపోతే కుప్ప పెరుగుతుందా అంటే ఖచ్చితంగా పెరుగుతుందని చెప్తాను. ఎందుకంటే పూర్వజన్మ ఆధారితముగా మీరు మృదువుగా మాట్లాడే వరం తెచ్చుకొని వచ్చి ఉంటారు ఈ లోకానికి. అందుకే మనం ఆచమనం చేసేటప్పుడు సత్యం యశః శ్రీర్మయి శ్రీహి శ్రయతాం స్వాహ అంట. హే పరమాత్మ, నా వాక్కు యందు ఐశ్వర్యం ఉండునుగాక, నా వాక్కునందు లక్ష్మి ఉండునుగాక, నా వాక్కునందు సత్యమే ఉండునుగాక అంటే కొంతమంది యొక్క వాక్కు చాలా మృదువుగా ఉంటది. మరి వాళ్ళు
ధ్యానం చెయ్యరు. మరి ఇంకొకరు ఉన్నారు, వాళ్ళు ధ్యానం చేస్తారు కానీ వాక్కుని కర్కశంగా ఉపయోగించుకున్నారు. ఇప్పుడు మీ బుద్ధితో ఇక్కడ ఎవరు శ్రేష్ఠులు? ధ్యానం చేసిన వాళ్ళే శ్రేష్ఠులు. మాటలు చాలా గట్టిగా కర్కశంగా కరక్కాయలాగా కారంపొడిలాగా ఉన్నాయిగా. అంటే దానికంటే విలువైంది ధ్యానం కాబట్టి, ధ్యానమే విలువైంది. ఇక్కడ ఇతను చాలా మృదువుగా మాట్లాడుతున్నాడు, ధ్యానం చెయ్యడు. విలువైన దాన్ని చేయటం లేదు కదా. అది మృదువుగా మాట్లాడడం మంచిదే, ధ్యానం ఇంకా ఉన్నతమైనదని, అది మనకి మోక్ష మార్గం వైపు వెళ్ళడానికి సహకరిస్తుంది కదా అని మీరు ధ్యానం ఈ వ్యక్తికి అంటారు. నేను ఇద్దరికి వెయ్యను. నీవు ధ్యానం చేసుకొని వాక్కు ద్వారా యశస్సుతో కూడుకున్న వాక్కు నువ్వు మాట్లాడకపోతే ఇక్కడ వాక్కుతో చేసిన పాప కుప్ప పెరిగింది నీకు. ఇక్కడ అతను సత్యం మంచి మృదువుగా మాట్లాడుతున్నాడు కానీ మనస్సుతో చేసిన రాగద్వేష కుప్ప అతని దగ్గర పెరిగింది. ఇద్దరివి కుప్పలు పెరిగాయి. అంటే కర్కశంగా మాట్లాడడం అంటే అతను ఉన్నట్లుగా గట్టిగా మాట్లాడేవాడు అని అట్లా అర్థమైంది నాకు. అర్థమైంది కాబట్టి నేను అక్కడే చెప్తున్నా, అందుకే నేను మనస్సు అనలే. ఇతను వాక్కుతో కర్కశంగా మాట్లాడినందుకు వాక్కు యొక్క కుప్ప పెరిగింది. ఇతను వాక్కుతో మృదువుగా మాట్లాడతాడు కానీ మనస్సులో ఇతరుల పట్ల రాగద్వేషాలు, కాబట్టి ఇతనిది మానసిక కుప్ప పెరిగింది. నేను అందుకే కరెక్ట్ గా చెప్పిన, ఇక్కడ వాక్కు కుప్ప పెరిగింది, అక్కడ మానసిక కుప్ప పెరిగింది. ఎవరైతే ధ్యానం చేసుకుంటారో వాళ్ళు ఏం చెయ్యాలి? ఎలాగో రాగద్వేషాలు లేవు కనుక వాక్కు ద్వారా కర్కశమైన వాక్కు కాకుండా మృదువు వాక్కు తీసుకున్నారనుకోండి, ఈ కుప్ప పెరగదు. అది గమనించుకోండి. అంటే ధ్యానం చెయ్యడం వలన మానవ జన్మలో ఏదైతే కుప్పలు పెరుగుతున్నాయో అది నియంత్రింపబడిందా లేదా? మీరు లోపల నుండి చెప్పండి. ధ్యానం చేయడం వలన, ఎందుకంటే మానవ జన్మలోనే ఖచ్చితంగా చెప్తున్నా నేను, మానవ జన్మలోనే మనము పాపరూప కుప్పలు పెంచుకుంటాం, పుణ్యరూప కుప్పలు పెంచుకుంటాం. పశు యోనిలో పెరగడానికి లేదు, పశు యోనిలో కుప్పలన్నీ తగ్గడమే. అది గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు ఒక పశువు, అతను ఏం చేశాడు? 51 పాపకర్మలు చేశాడు, 49 పుణ్యకర్మలు చేసిండు, పశు యోనిలోకి వెళ్ళిండు. ఇప్పుడు అతను 49 పుణ్యకర్మలు దేవుడి దగ్గర ఉన్నాయి, 51 చేసిండు కాబట్టి పశు యోనికి వెళ్ళిండు. అక్కడ 3% 4% తగ్గించుకున్నాడు. తగ్గించుకున్నాడంటే ఇప్పుడు పుణ్యకర్మ ఏమైంది? పెరగలేదు, అది అంతే ఉంది. కానీ పాపకర్మ తగ్గినం వలన మళ్ళీ మానవ జన్మకు వచ్చిండు. మానవ జన్మకు వచ్చినప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మీరు ఇప్పుడు బాగా గుర్తు పెట్టుకోండి ఈశ్వరీయ కర్మ సిద్ధాంతాన్ని. ఇప్పుడు ఒక వ్యక్తి 49 పుణ్యకర్మలు చేసిండు, 51 పాపకర్మలు చేసిండు, పశుయోనికి వెళ్ళిండు. అతను పశుయోనికి వెళ్ళేటప్పుడు అతని సంఖ్య ఎంత ఉంది? 51 పుణ్యకర్మలు, 51 పాపకర్మలు, 49 పుణ్యకర్మలు. ఇక్కడ జాగ్రత్తగా వినండి, 49 పెరగదు తగ్గదు, కానీ 51 ఏమైంది? తగ్గింది. అంటే ఇది 48కి వచ్చింది అనుకోండి, అప్పుడు 49 ఎక్కువైతుంది. అందుకని మానవ జన్మకు వస్తాడు. ఈ మానవ జన్మలో అతను 49 నుండి పుట్టిండు. ఇప్పుడు ఆయన తన బుద్ధిని ఉపయోగించుకొని పుణ్యకర్మలు పెంచుకుంటే బాగుండేది. మళ్ళీ ఏం చేస్తాడు? పాపకర్మలు చేస్తాడు. అంటే 49, 48 ఉన్నందుకే మానవ జన్మ వచ్చింది. ఈ 48ని మానవ జన్మలో కొంత అనుభవించేది ఉండే, అనుభవిస్తూ
ఈ 49 నుండి పుట్టి శ్రమ చేసి దాన ధర్మాలు చేసి పురుషార్థం చేసి భాగ్యంని నమ్ముకోకుండా వేద స్వాధ్యాయం చేసి యజ్ఞయాగాదులు చేసి వృక్షాదులు పెట్టి ఈ సంఖ్య చాలా పెంచుకునే అవకాశం ఉండే. కానీ ఇతను ఏం చేసిండు? రాగద్వేషాలు, విలాసవంతమైన జీవితము, పశువులని చంపి ఆహార పదార్థాలను స్వీకరించడము, దినమంతా వీళ్ళ ముచ్చట్లు, వాళ్ళకి కయ్యాలు పెట్టించడము, గొడవలు పెట్టించడము, ఆ గొడవల్లోనే సమయం గడిపింది. మళ్ళీ పాపకర్మ పెరిగిపోయింది. అందుకనే మానవ జన్మ అనుకున్నంత ఈజీ కాదు. మోక్షం పక్కన పెట్టండి. ఫస్ట్ మనం ఈ మానవ జన్మలో పాపరూప కుప్ప పెరగకుండా జాగ్రత్త పడాలి. దానాలు చేసిన, యజ్ఞ యాగాదులు చేసిన, వృక్షాలు నాటిన, ఎంతో మందికి అన్నదానము చేసిన, భూదానము చేసిన, గోదానము చేసిన, విద్యాదానము చేసిన, ఆ పూర్వమున్న ప్రారబ్ధమైతే తగ్గదు, దాన్ని మనం అనుభవించాల్సిందే. కానీ ఇవి చేయడం వల్ల ఏమవుతుంది అంటే మన పాపరూప కుప్ప పెరగకుండా పుణ్యరూప కుప్ప పెరుగుతుంది. అందుకనే పరమాత్ముడు జీవాత్మ పట్ల నియామకుడే. అయితే ఈ మానవ జన్మలో మనము కేవలం ప్రారబ్ధ రూప కర్మని అనుభవిస్తామా అంటే ప్రభావిత కర్మలు కూడా అనుభవిస్తాం. ఈ సమూహంలో ఉంటూ వాళ్ళేదో అన్నారు, వీళ్ళేదో చేశారని కూడా అనుభవిస్తాం. అందుకనే దినమంతా వీళ్ళన్నారు, వాళ్ళన్నారు అని ఆ అన్నారు అనే ఆసక్తిని తగ్గించుకొని ఇంటి పనులు, మనం ఏమైతే ఇంట్లో పనులు చేసుకోవాలో, ఇల్లు శుద్ధి చేసుకోవడం, వంట వార్పులు చేసుకోవడం, ఏదో ఆర్థికంగా ఏదో సంపాదించుకోవడం, మిగతా సమయాన్ని పుస్తకం చదువుతూ కూర్చుంటే ఏమైపోతుంది? వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారన్న ఆ అడ్డంకులనికి మనం ఏం చేసిన వాళ్ళం అవుతాం. అది అర్థమైందా? స్వాధ్యాయం చెయ్యడం వల్ల పూర్వజన్మలో చేసిన పాపము తగ్గదు. కానీ వర్తమానములో మనకు అనవసరము లేని విషయాలు పట్టించుకోకుండా పుస్తక పఠనం చేయడం వల్ల ప్రభావ దుఃఖం ఉండదు. ఆ తర్వాత మనలో చెడు ఆలోచనలు కూడా ఉండవు. అర్థమైందా? మానవ జన్మని కేవలం ఏ జన్మల పుణ్యం చేసుకున్నామో అని ఒక అందమైన భర్త, ధనికులైన తల్లిదండ్రులు, ఏది కొన్నా సఫలీభూతం అవుతున్న జీవనం చూసి మురిసిపోవాల్సిన అవసరమూ లేదు. అలాగే ఎంత శ్రమించినా మనకు లబ్ధి కావట్లేదని కృంగిపోవలసిన అవసరము లేదు. రెండు కూడా జీవితంలో ప్రతి ఒక్కరూ వెనక ముందు వీటిని అనుభవించవలసిందే. మనం జాగ్రత్త పడాల్సింది ఏంటంటే వర్తమానమును సూర్యుని వల్ల పెంచుకోవాలి. ఎన్ని అడ్డంకులు రాని, మనస్సుకు ఎన్ని గాయాలు తగలని, ఎంత బ్యాడ్ సిచ్యువేషన్ ఉండని, మనస్సుని మాత్రం దూషితం చేసుకోకుండా ముందుకు సాగిపోవడమే తపస్సు. అర్థమైందా? అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్నప్పుడు భగవద్ ధ్యానం చేయడం తపస్సు కాదు. విషమ స్థితిలో కూడా, దుఃఖద స్థితిలో కూడా, అనారోగ్య స్థితిలో కూడా భగవత్ నామ స్మరణ చెయ్యగలుగుతున్నామంటే అదే నిజమైన తపస్సు. ఈ తపశ్శక్తి మనలో ఎంత ఉందో అది మీరు గమనించుకోవాలి. అందుకేమంటాడు? ఈ సృష్టికి పరమాత్ముడు నియామకుడే, జీవుల పట్ల కూడా నియామకుడే. గౌణ్య సంభవాత్. మీరు ఎక్కడైనా ఆకాశ శబ్దం వస్తే ఆకాశము వ్యాపకము. కొన్ని సందర్భాలలో ఆకాశము పరమాత్మునికి సూచకముగా ఉంది, కానీ ఈ ప్రకృత్యాది పదార్థాల యొక్క మూల ఉత్పత్తి మాత్రం పరమాత్మ నుండి జరగదు. కాకపోతే నియామకుడు. ఇప్పుడు ఎలా
గులాబీ చెట్టు ఉంది. ఒక తోటలో అందంగా గులాబీ పువ్వులు పూసినవి. మీరేం చేశారు? గులాబీ పువ్వు గులాబీ చెట్టు నుండి పుట్టిందా లేదా తోటమాలి నుండి పుట్టిందా? గులాబీ చెట్టు. గులాబీ చెట్టు నుండే పుట్టింది. మీరేం చేశారు? చెట్టుకే కాసినవి కదా అని పువ్వులు తెంపారు. చెట్టు నుండి కాసినవి కదా అని గులాబీ పువ్వులు తెంపారు. అక్కడున్న తోటమాలి మిమ్మల్ని హెచ్చరించాడు. ఎందుకు తెంపారు మీరు నా అనుమతి లేకుండా? ఇప్పుడు మీరక్కడ తోటమాలితో గట్టిగా కర్కశముగా నీకేమవుతుంది? ఆ చెట్టువే కదా తెంపుకున్నాము అంటే మీరు 2 రకాల తప్పులు చేసిన వాళ్ళు అవుతారా, మంచి పని చేసిన వాళ్ళు అవుతారా? తప్పు చేసి మరి రెండు రకాల పువ్వులు తప్పులు తెంపారు. చేసిన పువ్వులు వాళ్ళు గులాబీ చెట్టు నుండి కదా పుట్టినవి. ఏమేం తప్పు? అంటే అవి మనము పెంచినవి మనవి కావు కాబట్టి వారి అనుమతి తీసుకోవాలి అనేది. ఈ నెట్టేమో వెనక వస్తుంది, నేనేమో ముందు పోతా, మళ్ళీ వెనక్కి వస్తారు మీరు. అర్థమైందా? అంటే అక్కడ తోటమాలి శరీరము నుండి గులాబీ చెట్టు పుట్టలేదు, గులాబీ పువ్వులు పుట్టలేదు. కానీ నియామకుడు అక్కడ ఎవరున్నారు? తోటమాలి ఉన్నాడు. అలాగే ఈ కార్యరూప జగత్తు నుండే సూర్యచంద్ర నక్షత్రాలు, వివిధ వనస్పతులు, సువర్ణాది పదార్థాలు, అన్నాదులు అన్ని కార్యరూప జగత్తు ముందు ప్రకృతి నుండే జన్మింపబడుతున్నాయి, వికసింపబడుతున్నవి. కానీ నియామకుడు ఎవరున్నారు? పరమాత్ముడు. కాబట్టి ఈశావాస్యం ఇదం సర్వం జగత్యా జగత్. నువ్వు ఈ జగత్తున తోటమాలి వలె జాగ్రత్తగా ఉపయోగించుకోవడము తప్ప చౌర్యం చెయ్యడానికి వీళ్ళు తోటమాలిని అడగొచ్చు. పువ్వులు బాగున్నాయి, మీరు అమ్ముతే కొంటాము, లేదా ఒకటి మీరు ఫ్రీగా ఇస్తే ఇంకా సంతోషం అంటే ఆ తోటమాలి ప్రసన్నుడై తెంపుకోండమ్మా పర్వాలేదు అంటే అది మీ అదృష్టం. అంతేగాని ఈ గులాబీ చెట్లకు గులాబీ పూలు వచ్చిన నువ్వేమైనా పుట్టించావా, ఇదేమో నీ నుండి వచ్చిందా అన్న వాదించాల్సిన అవసరం లేదు. వాదించిన వాడు మూర్ఖుడు, అర్థం చేసుకున్నవాడు అంతే. ఈ ప్రపంచములో ప్రతి దగ్గర మీరు ఇదే ఉదాహరణ తీసుకోవాలి. సూర్య చంద్రాదులను ఉపయోగించాల్సిందే, యజ్ఞయాగాదులు చెయ్యాల్సిందే, ధ్యానం చెయ్యవలసిందే, పుస్తక పఠనం చెయ్యవలసిందే. అంతేకాని నేను పుస్తకం చదువుతున్నా, నేను విద్వాంసుని రక్షించుకుంటున్నా, నేను ఆర్య మార్గంలో ఉన్నా, నాకెందుకు దేవుడి పరీక్ష పెట్టాడు అన్న అజ్ఞానములో మనం ఎప్పుడూ ఉండకూడదు. ఇది జీవుడు ఎన్నో కర్మలు చేస్తూనే ఉన్నాడు, అనుభవిస్తూనే ఉండాలి. ఒక్కటి, మానవ జన్మలో సోమరిగా ఉండకండి, క్రూరంగా ఉండకండి, మనస్సుతో రాగద్వేషాలతో ఉండకండి. కేవలం ఎంత వీలవుతే అంతే, ఎంత ప్రయత్నం చేయగలిగితే, మనతో ఎంత అవుతే అంత పుణ్యకర్మలు, పుణ్యప్రదమైన మాటలు, పుణ్యంగా ఆలోచించండి. అశుభమైన అప్రదమైన మాటలు మాట్లాడకద్దు, మనం వినకూడదు. సమయం దొరికిందా ఒక్క లైన్ చదవండి. శరీరంలో ఓపిక లేదు, కళ్ళు కనబడతలేదు, మౌనం, ఓం ఓం అనుకోండి. శరీరం సహకరించిందా పుస్తకం చదవండి. ఇంద్రియాలు సహకరించినయా వినండి, ఆత్మ కళ్యాణంది వినండి, ప్రకృతి గురించి వినండి, చంద్రమండలంలో ఇదో వినండి, విజ్ఞానం వినండి. టీవీలో పిల్లలు పెట్టుకుంటారు, విజ్ఞాన శాస్త్రం ఉంది వినండి, ఆత్మజ్ఞానం వినండి. ఇప్పుడు ధ్యానం చేసుకోవాలనుకున్నాం, అంతలోపే పిల్లలు టీవీలో ఒక చంద్రుని గురించి పెట్టిండ్రు, అది కూడా విజ్ఞానమే, అది కూడా మనకు తెలియాలి. అక్కడ కూడా మనం కృతజ్ఞత, పరమాత్ముని యొక్క సృష్టి ఎంత గొప్పది, అతని యొక్క బలాపరాక్రమ శక్తులు చూడు. నిచ్చెన లేకుండానే చంద్రమండలం, మళ్ళీ దాంట్లోకి మన శాస్త్రవేత్తలు నిచ్చెన లేకుండానే వెళ్ళగలుగుతున్నారు అన్న ఈ భావన సద్భావన. అంతేగాని పక్కావిడ వచ్చి మా కొడుకేనండి ఆ చంద్రమండలంలోకి వెళ్ళాడు, మా కొడుకు అంత పెద్ద కళాశాలలో ఎన్నికయ్యాడు అన్నప్పుడు
దేవుడు దీనికి ఇంత పెద్ద అదృష్టం ఇచ్చాడా. ఇక్కడ మనం మన మనస్సుని కంట్రోల్ చేసుకోవాలి. ఇలా అందుకేమంటున్నాడు, ఈ శాస్త్రము అంటే వేద జ్ఞానము మాత్రమే పరమాత్మ నుండి ఉపదేశింపబడి ఉంది. అది కూడా జీవుల కళ్యాణము కొరకు. ఈ సృష్టికి ఈ జీవాత్మలకు పరమాత్ముడు ఉత్పత్తికర్త కాదు, కేవలం నియామకుడే. అదే వేదాంతకారుడు చెప్తున్నాడు. ఓం శాంతి శాంతి శాంతి.